జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మిత్రులారా నమస్కారం. మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్న దేవాలయంలో ఉన్న పూజారి రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. ఆ దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి, అది జరగాల్సిన పని. కానీ నిన్న కేటీఆర్ ట్విట్టర్ టిల్లు గతంలో ముఖ్యమంత్రి కొడుకు, ఇంకోటి ఏంటంటే డిప్యూటీ సీఎం అని లెక్క ఫీల్ అయ్యి ఇది చేసిన కేటీఆర్ ట్విట్టర్ టిల్లు గతంలో వరంగల్ పట్టణంలో సాయిబాబా గుడిలో ఉండే ఒక వృద్ధ పూజారి, ముసలాయన పాపం పూజారి, ఆయన సౌండ్ ఎక్కువ పెట్టిండని చెప్పేసి, మైక్ సౌండ్ ఎక్కువ పెట్టిండని పక్కన ఉన్న శాంతి కామకులు, శాంతి మతస్థులు టోపీలు పెట్టుకొని గడ్డాలు పెంచుకొని వచ్చి లౌడ్ స్పీకర్ బంద్ చేయమని చెప్పేసి అని మంచితనంగా చెప్పకుండా పొడిచి చంపేసారు. ఆ రోజు ఈ కేటీఆర్ అనేటోడు ఎందుకు వెళ్ళలేదు అంటే, వాళ్ళు ముసలోళ్ళు, అది ఆ పూజారి ముసలాయనని వాళ్ళు చంపిన వాళ్ళు ముస్లిమ్స్ అని భయంతో వెళ్ళకపోవడం. ఇప్పుడు మాత్రం అది దాడి చేయడం తప్పే, కానీ ఇక్కడ పోయి ఈయన రాజకీయ లబ్ధి కోసం గతంలో హిందువులను విమర్శించిన ఈ కుటుంబం ఈరోజు హిందువుల పట్ల ప్రేమ కురిపిస్తున్నారు. అంటే మహారాష్ట్రలో, ఢిల్లీలో ప్రతి ఎన్నికల్లో హిందూ ఎజెండాతోని భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఇది ఒక డ్రామా వీళ్ళు మొదలుపెట్టారు. మిత్రులారా, ఇప్పుడైనా గమనించండి, ఈ కేటీఆర్ నాటకాలు, కేసీఆర్ నాటకాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు ఏ విధంగా సపోర్ట్ చేసిరో మీకు అందరికీ తెలుసు. హిందువులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టిరు, దేవాలయాల మీద ఎట్లా దాడులు జరిగినాయి, హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నది వీళ్ళ కుటుంబ సభ్యులే, వీళ్ళ నాన్ననే. కానీ ఈరోజు కపట నాటకము, దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అయినా మనం ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. మనకు ఒక మహారాష్ట్రలో, ఢిల్లీలో ఒకటే నినాదం, బటింగేతో కటింగే, ఏక్ హైతో సేఫ్ హై బోల్ అని చెప్పేసి ఒక నినాదం ఉంది. ఆ నినాదం ఆలోచించాలి. రంగరాజన్ గారి మీద దాడి జరగడం నిజంగా అది చాలా బాధాకరం. వారి మీద దాడి చేసిన వాళ్ళకు మనం ఖచ్చితంగా శిక్షించాలి. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ కేటీఆర్ లాంటి దొంగ కపట నాటకాలని మనం ఖచ్చితంగా ఇంకోసారి బుద్ధి చెప్తే ప్రతి ఒక్కడికి కూడా హిందువులు అంటే ఏందన్నది అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్న జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.